ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. తదుపరి రాశి వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎస్పెషలీ 2023 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా అప్పులు చేయడం లాంటిది, ఆర్థిక విషయంలో ఇబ్బందులు కావచ్చు, గృహంలో ఒకేసారి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అందరికీ కూడా ఒకేసారి ఆరోగ్యపరమైన ఇబ్బందులు. 2023 సంవత్సరంలో ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు గృహ మార్పిడి జరిగి ఉంటుంది. అంటే ఉన్న ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడము, అంటే సడన్గా ఇంటి ఓనర్ వచ్చేసి మీరు ఇల్లు మార్చాలి, మీరు వేరే ఇల్లు చూసుకోండి అని చెప్పడము, మీరు ఎక్కడో వేరే ఇల్లు చూసుకోవడము, ఆ ఇల్లు మీకు అడ్జస్ట్ కాకపోవడము, అక్కడ మళ్ళీ ఇబ్బంది పడడము, అంటే కొద్దిగా ప్రశాంతత లేకపోవడం, కొద్దిగా ప్రశాంతత లోపించడము. ఎస్పెషల్లీ వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇన్ని రోజులు ఎలా ఉంది గడిచింది కాలం అంటే, భర్తకు ఎక్కువ పని భారము, ఎప్పుడో రాత్రి 10-11 గంటలకు రావడము, పడుకోవడము, అంటే వీళ్ళతో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నా భర్త, పని భారం ఎక్కువైపోతుంది, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు నా భర్త, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు నా భర్త, ఇలాంటి ఆలోచనలతో బాగా సతమతమయ్యి ఉంటారు. ఇక మీద వృశ్చిక రాశి వాళ్ళకి అలాంటి బాధలు తగ్గుముఖమయ్యి, ఎందుకంటే సప్తమ స్థానంలో గురువుగారు వస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఏదైతే మీ యొక్క ఒక ప్రేమ ఆప్యాయత కోల్పోయారో అవన్నీ మీకు తిరిగి రావడము, అంటే బాండింగ్ పెరగడము భార్యాభర్తల మధ్య, దూర ప్రాంతాలకి తీర్థక్షేత్రాలకి కావచ్చు, దూర ప్రాంతాలకి వెళ్ళడం లాంటివి, కొత్త మిత్రులు పరిచయం అవ్వడము, తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగే సూచనలు, మీ మాట తీరు ప్రశంసలని అందుకోవడం లాంటివి, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు కావచ్చు, లేదా శాలరీ పెరగడం లాంటివి, కొత్త వాహనం కొనుగోలు చేసుకోవడం లాంటివి. సో ఇవన్నీ కూడా మార్పు కనిపిస్తూ ఉంటున్నది. వృశ్చిక రాశి వాళ్ళకి మొత్తానికి గురుబలం సంపూర్ణంగా ఉంటున్నది కాబట్టి అన్ని రకాల ఆనందం, సుఖ సౌభాగ్యాలు చూడడానికి ఈ యొక్క సంవత్సరం మీకు అనుకూలత ఉంటుంది. అయితే చతుర్థ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం వస్తుంది. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. 108 సార్లు తప్పనిసరిగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ, కాలభైరవేశ్వరుడు ఆలయానికి వెళ్ళి అక్కడ కానీ ఈ నల్ల ఒత్తులు అని అంటాం, నల్ల బట్టలో నల్ల నువ్వులు కట్టి పెట్టి ఉంటారు, వాటిని నల్ల నువ్వుల నూనెతో వెలిగించడానికి ప్రయత్నం చేయండి. 42 డేస్ చాలా అభివృద్ధి వస్తుంది, శని చాలా కూల్ అయిపోతాడు. తర్వాత ఇనుపలతో చేసిన బీరువా లాంటివి ఏదైనా వృద్ధాశ్రమాలకి, హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.